దుశ్చర్ల సత్యనారాయణ గారు ఒక నెల రోజుల ముందు నాకు కూడా తెలియదు. ఆయన ఇంత పనిచేస్తున్నారని నేను అనుకోలేదు. తెలుసుకున్నాక మాత్రం ఆయనకి ఎన్నోసార్లు చేతులెత్తి నమస్కరించాను. అలాగే మనము చేతులు ఎత్తి చప్పట్లు కొట్టాల్సిన వ్యక్తులు ఇంకా వేరే కూడా ఉన్నారు. ఆయనని బయటికి తీసుకొచ్చిన తెలంగాణ నెటిజన్స్ ఫోరం, ఇక్కడ దాసరి శ్రీనివాస్ ఉన్నాడు, హరి ఉన్నాడు, తెలంగాణ బ్లాక్ వాయిస్ అతను ఇప్పుడే బయటికి రాదలుచుకోలేదని అన్నాడు. అతను నన్ను కలవడం జరిగింది, అతను ఎవరో తెలవడం జరిగింది. ఈ తెలంగాణ నెటిజన్స్ ఫోరం గురించి నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, దుశ్చర్ల సత్యనారాయణ గారి పుస్తకం రాపిచ్చి తీసుకురావడమే కాకుండా అందరూ స్టూడెంట్సే, అండ్ అందులో కూడా చాలామంది నిరుద్యోగులు. తెలంగాణ కోసం వాళ్ళ కమిట్మెంట్ దాంట్లో తెలుస్తుంది. అయితే ఇవన్నీ చేసే ముందే వాళ్ళతో నాకు కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఈ తెలంగాణ నెటిజన్స్ ఫోరం అన్నది ఫేస్బుక్లో ఉంది. ఆ ఫేస్బుక్లోంచి నాకు పరిచయం అయింది. వీళ్ళు ఒక కరీంనగర్కి చెందిన ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ బాయ్ కామినేని హాస్పిటల్లో దంత వైద్యం చేస్తూ డెంటిస్ట్రీ చదువుతున్న పిల్లోడు నాకు 4 సంవత్సరాల ముందు నా దగ్గరకు వచ్చి, కొంచెం మీరు నాకు హెల్ప్ చేయాలి, సీట్ అయితే నాకు వచ్చింది కానీ హాస్టల్ ఫీజు పుస్తకాలు అన్నప్పుడు నాకు చేయగలిగింది నేను చేస్తున్న టైంలో ఆ పిల్లోడు డెంటిస్ట్రీలో గోల్డ్ మెడల్ తెచ్చుకొని MDSలో జాయిన్ అయినప్పుడు నా దగ్గరికి మళ్ళీ వచ్చి, ఈసారి నాకు ఒక ల్యాప్టాపు, ఒక కెమెరా కావాలి, ప్రెజెంటేషన్స్ కోసం ల్యాప్టాప్ కావాలి, ఈ పండ్లు అన్నది ఈ కెమెరాతో ఫోటోగ్రాఫ్స్ చేసి చాలా థీసిస్ చేయాల్సి వస్తుంది, సో ఈ కెమెరా అన్నది ఒకటి కావాలి, డిజిటల్ కెమెరా అని అన్నప్పుడు నేను తెలంగాణ నెటిజన్స్ ఫోరం ఫేస్బుక్లో పెట్టినప్పుడు తెలంగాణ నెటిజన్స్ ఫోరం నుంచి ఒక 10 మంది ల్యాప్టాప్, 10 మంది కెమెరాలు తీసుకొని ముందుకు వచ్చారు. సో వీళ్ళు ఏదో ఒక్క దగ్గర చేస్తున్న పని కాదు, ఇది కంటిన్యూస్లీ చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఒక బస్సు తీసుకొని నల్గొండ యాత్ర చేసి నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితుల్ని కలిసి వాళ్ళ ద్వారా దుశ్చర్ల సత్యనారాయణ గారి గురించి తెలుసుకొని దుశ్చర్ల సత్యనారాయణ గారిని మన ముందుకు పెట్టింది తెలంగాణ నెటిజన్స్ ఫోరం. తెలంగాణ పోరు పుట్టింది నీరుతోని. ఫస్ట్ నీరుతో మొదలై దాని తర్వాత వేరే వేరే అంశాలు యాడ్ అవుతూ వచ్చాయి. చాలామంది అంటారు డెక్కన్ ప్లాటో ఉంది, ఆ స్లోప్ అట్లుంది, మేమేం చేయగలుగుతామని అంటారు. ఆ స్లోప్ కానీ అట్లనే ఉంటే, నా జ్ఞాపకం ఉంది, నేను చిన్నగా ఉన్నప్పుడు 20-30 సంవత్సరాల ముందు ఒక 20 ఫీట్లు బోరేస్తే నీళ్ళు వచ్చేసేవి. మరి స్లోప్కి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి ఆగున్నాయి. ఇవాళ ఇంకా డెప్త్కి పోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ నీరంతా తీసుకొని వెళ్ళిపోయారు. కానీ 20-30 సంవత్సరాలు 20 ఫీట్లోనే నీళ్ళు ఉండేవి. అది స్లోప్ కారణం కాదు, మీరు తీసుకుపోయినందుకు అయింది. డ్యాములు కట్టుకొని వివిధ కారణాలతో వేరే రాష్ట్రాలను డ్యాములు కట్టిపించి. అయితే చరిత్ర చూస్తుంటే ప్రతిసారి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు.
ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. మనల్ని ఆదుకోవడానికి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ అనే మనిషి పుట్టుకొచ్చాడు. సామాజిక అన్యాయం అంటరానితనం అవుతున్నప్పుడు అంబేద్కర్ గారు పుట్టుకొచ్చారు. జ్యోతిరావు పూలే గారు పుట్టుకొచ్చారు. అటువంటి చరిత్రలో మన నీరు ప్రాబ్లం ఆదుకోవడానికి పుట్టుకొచ్చిన మనిషి దుశ్చర్ల సత్యనారాయణ. చరిత్ర ఎట్టి పరిస్థితిలో ఆయన గుర్తిస్తుంది. నీరు అన్నది ఒక ప్రాణం పోస్తుంది అంటారు. నీరు అన్నది అమృతం అని అంటారు. అటువంటి నీరు ఇవాళ ఒక విషంగా ఎట్లా మారింది నల్గొండలో. దాంట్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎందుకు ఎక్కువైంది? ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువైనప్పుడు చర్మంలో ఫ్లోరిన్ ఉండిపోతుంది, దంతాలలో ఫ్లోరిన్ ఉండిపోతుంది, బొక్కలలో ఫ్లోరిన్ ఉండిపోతుంది, జాయింట్స్లలో ఫ్లోరిన్ ఉండిపోతుంది. దీనివలన వికలాంగులుగా తయారవుతారు. వికలాంగులుగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు తయారవుతలేరు. 6 లక్షల మంది జనరల్గా ఫ్లోరోసిస్తో ఎఫెక్ట్ అయి ఉన్నారు నల్గొండలో. 1.5 లక్షల మంది బెడ్ మీద పడుకొని ఉన్నారు పారాలిసిస్తో. ఈ 6 లక్షల మంది ఇంకొక 7.5 లక్షల మంది ఏదో అక్కడక్కడ అయినోళ్ళు కాదు. తాతల నుంచి మొదలు పెట్టుకొని అక్కడి నుంచి కొడుకుల దగ్గర నుంచి వచ్చి మనవాళ్ళ దగ్గర వరకు, అంటే జనరేషన్స్ టుగెదర్ ఈ ఫ్లోరింగ్తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అక్కడక్కడ అవుతున్న వాళ్ళు కాదు, ఊర్లు 1100 ఊర్లు ఎఫెక్ట్ అయినాయన్నారు. ఇంకా ఎన్నో ఊర్లు ఉన్నాయి. మరి నీరు అన్నది ఈ విషంగా మారింది ఎందుకు? ఈ నీరు ఎఫెక్ట్ ఎందుకు అయింది? ఈ నీరు విషమా? మనం కూడా తాగుతున్నాం నీరు. నీరు విషం కాదు, నీరు చెడ్డ నీరు కాదు. దాన్ని చెడ్డగా తయారు చేసింది, దాన్ని విషంగా తయారు చేసింది పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు. ఆంధ్రదేశంలో 10 కోట్ల మందికి ఆదుకోవాల్సిన వాళ్ళు రాజకీయవేత్తలు. 10 కోట్ల మందికి ఆదుకోవాల్సిన రాజకీయవేత్తలు ఇవాళ 6 లక్షల మందిని చూస్తలేరు. వాళ్ళు 10 కోట్ల మందిని ఎక్కడి నుంచి ఆదుకుంటారు? వాళ్ళు 10 కోట్ల మంది కూడా వాళ్ళకి లెక్కల రాడు. 6 కోట్లు వదిలిపెట్టండి. ప్రాణం అన్నది వాళ్ళకి విలువ లేదు ఇవాళ రాజకీయవేత్తలు. మన తమ్ముళ్ళు, మన కొడుకులు, మన దగ్గర బంధువులు దీనికి నిదర్శనం. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ పట్టించుకునే నాదుడు లేడు. ఆత్మహత్యల గురించి ఎట్లయితే పట్టించుకుంటలేరో అట్లనే ఫ్లోరోసిస్తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. ఫ్లోరోసిస్తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని పట్టించుకునేవాళ్ళు కాదు. ఫ్లోరోసిస్ కోసము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కోసము పోట్లాడుతున్న వాళ్ళు కూడా వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే మనకి ఒక రాజకీయవేత్తల విలువ ఎప్పుడుంది? మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రాజకీయవేత్తల దగ్గరికి పోతూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్, నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే వీడు మళ్ళీ నా దగ్గరికి రాడు, వాడు ఆకలితో ఉన్నంత వరకే నా దగ్గరికి వస్తాడు, ఆకలి లేనప్పుడు కడుపు నిండినప్పుడు నా దగ్గరికి రాడు. సో వీడిని ఆకలిలో పెట్టడమే మంచిది మనకి. వాడు ఆకలితో ఉన్నప్పుడే మన దగ్గరికి తిరిగి వస్తూ ఉంటాడు. దుశ్చర్ల సత్యనారాయణ చేస్తుంది ఏంటి? ఆ ఆకలి తీర్చడానికి ట్రై చేస్తున్నాడు. అందుకు దుశ్చర్ల సత్యనారాయణ అనే మనిషి వాళ్ళకి పడదు. దుశ్చర్ల సత్యనారాయణ అనే మనిషిని బ్యాంక్ ఉద్యోగిని తీసి పక్కన పెట్టారు, సస్పెండ్ చేశారు, తీసి పక్కన పెట్టారు. అది ఆపింది ఆ దుశ్చర్ల సత్యనారాయణ గారిని ఆపలేదు. ఎందుకంటే దుశ్చర్ల సత్యనారాయణ గారు తన స్వంత లాభం కోసము, తన కుటుంబం కోసము పుట్టి పెరిగిన మనిషి కాదు.
ఇప్పుడే అన్నారు 300 ఎకరాలు ఉన్నాయి వదులుకొని తిరుగుతున్నాడు. అటువంటి మనిషికి ఒక ఉద్యోగం ఎంత లెక్క? ఊరు వాళ్ళ గుడిసెల్లో పోయి పడుకుంటున్నారు, వాళ్ళు తాగే నీరు తాగుతున్నారు, వాళ్ళు తినే తిండి తింటున్నారు, వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది దుశ్శల సత్యనారాయణ గారు. విద్యాసాగర్ గారు ఇవాళ అన్నారు, నేను పోయినసారి హైదరాబాద్లోనే అన్నాను, నేను 1100 గ్రామాలు ఎఫెక్ట్ కాకుండా ప్రయత్నిస్తున్నాను అని అన్నారు. సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఎన్జిఓస్ నుంచి, రాజకీయవేత్తల నుంచి ఢిల్లీలో ప్రధానమంత్రి వరకు దుశ్శల సత్యనారాయణ గారు వెళ్ళారు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? 1100 గ్రామాలైనా ఎఫెక్ట్ అయ్యాయి, వేల గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. వేల గ్రామాలు ఎఫెక్ట్ అయిన గ్రామాల్ని ఆదుకునే మనిషి ఎవరు? రాజకీయవేత్త. అందుకే అక్కడ కూడా నేను కేసీఆర్ గారు ముందు అడిగాను, ఇక్కడ కూడా దుశ్శల సత్యనారాయణ గారు అడుగుతున్నాను, మీరు రాజకీయాల్లోకి రావాలి. ఇటువంటి కమిట్మెంట్ ఉన్న మనుషులు రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే గ్రామాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడతాయి. ఆయనతో ఇప్పుడు ఒక అరగంట సేపు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో నేను ఒక విషయం అన్నాను. నేను ఎప్పుడు వరకు అయితే కమిట్మెంట్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడం మూర్ఖత్వం అని అనుకుంటారో, ఎప్పుడు వరకు అయితే ప్రజల కోసం పోట్లాడే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మూర్ఖత్వం అని అనుకుంటారో, ఎప్పుడు వరకు అయితే మన సుఖ సంతోషాలను ఆలోచించే వాళ్ళు రాజకీయాల్లోకి మాత్రం రావడం మూర్ఖత్వం అని అనుకుంటారో, అంతవరకు మన మూర్ఖులతోనే ఏలబడతాం. మనం వాళ్ళే పాలిస్తారు మనల్ని. ఇవాళ నా ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మీ అందరితో ఒక విన్నపం. ఇవాళ ఇంజనీరింగు, కంప్యూటర్స్, మెడిసిన్ వీటన్నిటితో మీరు రాజకీయాలు కూడా ఒక ఆల్టర్నేట్ ప్రొఫెషన్గా ఆలోచించాల్సి వస్తుంది. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే రాజకీయాలు క్లీన్ అవుతాయి, బాగుపడతాయి. అది కానంత వరకు ఫ్లోరోసిస్ అట్లనే ఉంటుంది, తెలంగాణ ప్రాబ్లం అట్లనే ఉంటుంది, బీదరికం అట్లనే ఉంటుంది, సామాజిక అన్యాయం అట్లనే ఉంటుంది. ఏ అంశం కూడా బాగు కాదు. నేను ఫేస్ చేశా. కానీ ఈ సమాజానికి నేనున్నానని చెప్పి నేను మార్పులు చేసేవి, నేను మార్పులు చేసి తీరుతాను. నేను దీనికి దుశ్శల సత్యనారాయణ లాంటి వాళ్ళు ముందుకొచ్చి తోడ్పాటిస్తే, నోటు ఓటు అండి, నోటు ఏం పనికిరాదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో సఫర్ అవుతున్న వాళ్ళు, బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మనల్ని నోటు అడగరు. వాళ్ళు నోటు ఉల్టా మనకి ఇచ్చి మనకు ఓట్లు వేస్తారు. వాళ్ళని ఆదుకోవడానికి మనం ముందుకు రావాల్సి వస్తుంది. ఇవాళ విద్యాసాగర్ గారు అన్నారు పైకి రానియరు అని. ప్రజలు మనతో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరండి మనల్ని పైకి రానిచ్చేవాళ్ళు? ప్రజలు మనల్ని పైకి తీసుకెళ్తారు. ప్రజలు మనము వాళ్ళ కోసం పైకి తీసుకెళ్తారు మనల్ని. ప్రజలు వాళ్ళకి తెలుసు వీళ్ళతో మనం ఉంటే మనం బాగుపడతామని చెప్పి. నేను చెప్తున్నాను ఇవాళ, నాకు ఎట్టి పరిస్థితిలో తెలంగాణ కావాలి. తెలంగాణ తప్ప ఇంకొకటి వద్దు నాకు. కానీ బలహీన వర్గాలు బాగుపడే తెలంగాణనే కావాలి నాకు.